ప్రభుత్వ హైస్కూల్లో అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుంకు బాలచందర్ స్వామికి ఘన స్వాగతం లభించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు కలిసి ఆహ్లాదకరమైన వాతావరణం. ఉగాది పర్వదినాన హైస్కూల్లో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులకి భోజనాలయం మరియు స్టేజీ షెడ్ సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించుకున్నారు. విద్యార్థులు 18,000, ఉపాధ్యాయులు 1 లక్ష, పూర్వ విద్యార్థులు 7.5 లక్షలు, అభయ ఫౌండేషన్ 9 లక్షలు అందరూ కలిసి అద్భుతంగా నిర్మించుకుని ఈరోజు ప్రారంభించుకున్నారు. డైనింగ్ హాల్ ని ఎడపల్లి హై స్కూల్ హెచ్ఎం దంపతులు రవికుమార్, ప్రశాంతి చేతుల మీదుగా అభయ ఫౌండేషన్ బాలచందర్ స్వామి ఆజ్ఞతో ప్రారంభించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు బాగుండాలని ప్రభుత్వ హై స్కూల్లో చదువుతున్న విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో వర్షం, కోతుల బెడద, ఎండ తీవ్రత లోను కాకుండా ఉండేందుకు అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాలచందర్ స్వామి అభయంతో వెలిసిన భోజనాలయాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా బాలచందర్ స్వామి మాట్లాడుతూ, యుగానికి ఆది ఉగాది పండుగ తెలుగు నూతన సంవత్సర విశిష్టత వివరిస్తూ, మనిషి తన కోసం తాను జీవించడం కాదు, ఇతరులకి తోచినంత సహాయం చేసినప్పుడే ఈ జన్మకి సఫలీకృతం అవుతామన్నారు. మానవ జన్మ చిన్నది. మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. ఉన్నప్పుడు అందరి మన్నల్ని పొందాలని మానవత్వానికి ప్రాధాన్యతను తెలియజేశారు. అభయ ఫౌండేషన్ బాలచందర్ స్వామి ఎడపల్లి సర్పంచ్ కె రామచందర్ కలిసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి ప్రభుత్వ హైస్కూల్ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మన పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క పాత్ర కూడా చాలా గొప్పది సార్. ఇవన్నీ నేను వచ్చిన తర్వాత ఒక 15 రోజుల తర్వాతనే మా టీచర్స్ అందరితో మీటింగ్ పెట్టుకొని ఎవరో వచ్చి ఏదో చేస్తారనేటువంటిది కాసేపు మనం పక్కన పెట్టినప్పటికీ మనమేం చేయగలం పాఠశాలకు అనేటువంటిది ఆలోచన చేసినప్పుడు ఫస్ట్ మేము టేకప్ చేసినటువంటి ఒక ప్రోగ్రాం, ప్రతి నెల ప్రతి టీచర్ ఒక 1000 రూపాయలు ఒక ఫండ్ రూపంలో తయారు చేద్దాం. ఒక ఫండ్ తయారైన తర్వాత ఏదో ఒక కార్యక్రమాన్ని టేకప్ చేద్దామని అనుకున్నాం. మొదటి నెలలోనే అందరు టీచర్లు స్పందించారు. ఆ స్పందనతో ఇక్కడ ఏవైతే కోతుల బెడద వలన జాలీలు ఉన్నాయో ఆ జాలీలన్నీ కూడా టేకప్ చేయడం జరిగింది. సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం శతాయు వజ్రదేహాయ. శతాయు అంటే 100 ఏళ్ళు. అరే, ఎవడైతే ఉగాది పచ్చడిని తమ పాళ్లలో స్వీకరిస్తారో, ఉగాది పచ్చడి అంటే ఏంటి? 6 రుచులు. 6 రుచులు: కారము, ఉప్పు, చేదు, వగరు, పులుపు, తీపి. అవునా? ఈ 6 రుచుల్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ శరీరము 100 ఏళ్ళు బతుకుతుంది. కొట్టడం ఎంతసేపు రా, మెయింటైన్ చేయడం చాలా కష్టం. 18 లక్షలు ఇందాక ఎంఆర్ఓ గారు చెప్తున్నారు. అయ్యా, ఇది ప్రభుత్వ లెక్కాచారంలో చూస్తే మినిమం 35 నుంచి 40 లక్షలు అవుతుంది ఈ కార్యక్రమము. 6 నెలల నుంచి సంవత్సరం అవుతుంది. అప్పుడప్పుడు 2 ఏళ్ళు కూడా పట్టవచ్చు, అసలు కాకపోవచ్చు. అది కూడా చెప్పారు. ఏమంటే మీరు చెప్పారా లేదా పిల్లలు? ఇంత విలువైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం తీసుకున్నాం. దాంట్లో ఎన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇండోర్ గేమ్స్ పెట్టచ్చు, డైనింగ్ హాల్ పెట్టచ్చు, మీటింగ్ హాల్ లాగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనము వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు మీరందరూ కలిసి అక్కడ కూర్చోవచ్చురా. అంత పెద్ద భవనం కట్టాం తెలుసా? 600 మంది కూర్చోవచ్చు అక్కడ. ఎస్ ఆర్ నో? అద్భుతం రా. మీ అందరూ నిజంగా ఆ కృతజ్ఞతా భావంతో ఉండాలి.